హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను పార్వతి. శృతి టెర్రస్ గార్డెన్‌కి స్వాగతం. ఇక్కడ చూసారా? చూడండి, బాహుబలిలా ఉన్నాయి కదా! ఈ బీరకాయలు చూసారా? ఎంత సైజు వచ్చినాయో చూడండి. మనం పోయిన సంవత్సరం పెట్టుకున్నాం కదా! అదే విత్తనం అండి. దాసి పెట్టాను కదా! ఈసారి అయితే మంచి సైజులో వచ్చినాయి. చూడండి ఎంత బాగున్నాయి కాయలు చూసారా? ఎంత మంచి సైజు వచ్చినాయో. ఇక్కడే పక్కనే ఉన్నాయి. చూడండి, పొడవు చూసారా ఎంత పొడవు ఉందో? ఒక మూర పొడవు ఉంటుంది ఒక్కొక్క కాయ. ఇక్కడ కూడా ఉందండి, ఇది కూడా కోసుకుందాం ఒకటి. ఇదిగోండి, ఇది కూడా కోసేద్దాం. నెట్ పక్కన ఉంది కదా, ఇదంటే కొంచెం ఎదుగుద్ది కానీ నెట్ పక్కన ఉందని చెప్పి కోసేస్తున్నాను. ఇంకా కోతులు చూడండి, మనకి కూడా ఎంత పొడవు ఉందో ఇది కూడా కట్ చేసేస్తున్నాను. చూడండి ఎంత బాగా వచ్చేసింది. ఇక్కడ గుమ్మడికాయ ఇంకా తయారవ్వలేదండి. ఇది మళ్ళీ పూలు వస్తున్నాయి అనమాట. గుమ్మడి పూలు. ఒక గుమ్మడికాయని అయితే హార్వెస్ట్ చేసుకుందామండి. టేస్ట్ అయితే చూద్దాం మరి ఎలా ఉంటుందో. ఒకటి వండుకుని చూద్దాం అసలు. చూడండి ఎంత బాగుందో కదా గుమ్మడికాయ అయితేని. అది అయిపోయిన తర్వాత ఇదైతే విత్తనం కోసం అని చెప్పేసి వదిలేస్తున్నానండి. ఇది చూసారు ఎంత మంచి సైజు వచ్చిందో. అసలైన షేప్ అనమాట ఇది. చూడండి ఎంత బాగుందో. ఇలా అవుతాయి అనమాట. ఈ ట్రైలో వేసాను కాబట్టి ఈ సైజు వచ్చినాయండి. మనకు నేల మీద పెట్టినట్టే వచ్చినాయి అనమాట. వేరే చోట పెట్టాను గిన్నెలోని. అవి అయితే చిన్న సైజేనండి, అంటే బ్లాక్ టబ్ లో పెట్టాను అనమాట. అది కూడా ఉన్నాయి. ఇవి కూడా కోద్దాం. ఈసారి అయితే పండగ అనమాట మనకి, బీరకాయల పండగ. ఇదిగోండి పొట్టుకాయలు అనమాట. వీటిలోనే నాటుకాయలు అండి ఇవి. ఇదిగోండి ఇక్కడ కూడా ఒకటి ఉంది, ఇది కూడా కోసేద్దాం. ఇది ఇంకా ఎదుగుద్దేమో అనుకుంటున్నాను. కోసేనా? ఇదిగోండి ఇక్కడ కూడా ఒకటి ఉంది, ఇది కూడా కోసేద్దాం. మనం ఎలాంటి మందులు వాడుకోకుండా చూసారు కదా, కిచెన్ వేస్ట్ తోటి అనమాట, మన ఇంట్లో వచ్చే వ్యర్థాలతోటి మనం ఎంత మంచిగా ఆర్గానిక్ గా ఇది ఎంత ఉందో చూసారా? చిన్న కాయ అనమాట. అంటే ఈ గిన్నెలోనే మొత్తం గుమ్మడి విత్తనాలు, అలాగే కాకరకాయ పాదు కూడా ఉందన్నమాట. అందుకే బలం సరిపోక ఏంటో మరి చిన్న సైజు వచ్చినాయి అనమాట. దీని మీద కొంచెం పెద్ద సైజు. దీనికి ఇంకా రెండు ఉన్నాయి, తర్వాత కోద్దాం. ఇవి కూడాను కింద కూడా ఉన్నాయన్నమాట. అవి కూడా కోద్దామండి. చూసారా ఎంత బాగున్నాయి చూడండి కాయలు. ఎంత మంచి సైజు వచ్చినాయో బీరకాయలు. చూసారు కదా, ఈ ఫ్రిడ్జ్ ట్రైలో వేసినవి, అవ బ్లాక్ టబ్ లో వేసినవి అనమాట. మొత్తం 3 తీగల నుంచి తీసుకున్న కాయలండి. కాయలు అయితే కోద్దాం. ఇవి కూడా పప్పుచారులో కన్నా పని చేస్తాయి కదా. కోద్దాం. ఇవి దొండకాయలు భలే వస్తున్నాయి అనమాట మనకి. ఇంకా ఇవ్వండి, పాదు చిన్నదే కానీ కాయలు అయితే మాత్రం ఎక్కువగానే వచ్చాయి. వచ్చిన పూతల్లో కూడా నిలబడిపోద్ది అనమాట. ఇట్లా పాలినేషన్ ప్రాబ్లం అది ఏమి ఉండదు. ఇంకా చూడండి ఎంత పెద్దకాయ వచ్చిందో ఇక్కడ. ఇది కూడా మనం కొత్త వెరైటీ అండి, బాటిల్ యొక్క సొరంటిది. ఇది ఆన్లైన్లో తీసుకున్నాను. ఈ విత్తనాలు అయితే సాయిల్ ఇలాగా స్టోర్ నుంచి తీసుకున్న విత్తనాలు అండి ఇవి. చూడండి ఎంత బాగుందో కదా, భలే టేస్ట్గా ఉంటుంది అనమాట ఆనపకాయలు. ఇంకా పూత అది ఉంది, చూద్దాం ఇంక మరి ఏం కాస్తాయో. టమాటా మొక్కకు టమాటాలు కూడా ఉన్నాయి. ఇవ్వండి, అయిపోయినట్టే ఇంక టమాటాలు అయితేనే. మెత్తబడిపోయిందండి ఇది. ఇదిగోండి మెత్తగా అయిపోయింది అనమాట. ఇదిగోండి కాకరకాయలు చూసారా ఎలా పండిపోయినాయో. ఇవన్నీ పండిపోయినాయి.
కొద్దాం కొద్దాం అంటూనే కొయ్యలేకపోయింది. రెండు వంకాయలే వచ్చినాయండి, 3 టమాటాలు వచ్చి, ఈ దొండకాయలు, ఒక సపోటా. మనం ఎలాంటి ఎరువులు వాడుకోకుండా చక్కగా మన ఇంట్లో కిచెన్ వేస్ట్ ద్వారా పండించుకునే ఆర్గానిక్ కూరగాయలు అనమాట. చూసారు కదా, బీరకాయలు అయితే ఎన్ని వచ్చినాయో చూడండి ఒకసారి. ఎంత పంట తీసుకుంటున్నామో బీరకాయల పంట. ఈ హార్వెస్ట్ మీకు ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.